6 బ్లౌజ్ పీసులు ఒకే ఆదివండి. ఒకే ఆదివి 6 బ్లౌజ్ పీసులు ఎలా కటింగ్ చేశాను ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇక్కడైతే చూసేయండి. ఈ 6 బ్లౌజ్ పీసులు అనేది నేను ఒకే ఆది బ్లౌజ్ అండి. ఇవన్నీ కటింగ్ చేసినవి. కటింగ్ చేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాను అనమాట. నేను రోల్ చేసి అయితే పెట్టలేను, ఎందుకంటే ఫోల్డ్ అయిపోతాయని నాకు అదొక భయం అనమాట. అందుకే నేను ఇలాగే పెట్టేసుకుంటాను. మరి ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేసాము ఏంటి అనేది వీడియోలో చూద్దాం, వచ్చేయండి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక్కడ నేను మీకు ఈ బ్లౌజ్ పీసులు లైనింగ్లన్నీ ఉతికి ఇక్కడ తెచ్చిపెట్టుకున్నానండి. తెచ్చిపెట్టేసుకొని ఇక్కడ మీకు చూపిస్తున్న బ్లౌజులు మొత్తం 6 ఉన్నాయి. ఇలా ఐరన్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క బ్లౌజ్ని ఐరన్ చేయకుండా నేను ఏ బ్లౌజు కట్ చేయలేను, నాకు అదొక అలవాటు అయిపోయిందనమాట. ఒకవేళ కరెంట్ పోయిందనుకోండి, వచ్చే వరకు అలాగే వెయిట్ చేస్తా కానీ బ్లౌజ్ అయితే కట్ చేయను అనమాట. ఇక్కడ నడుము లూజు, ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. ఈ క్రాస్ కటింగ్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి అనేది బిగినర్స్కి చాలామందికి తెలియదు. అయితే నడుము లూజు నాకు 30.8 పాయింట్లు వచ్చింది. దాన్ని నేను 4 భాగాలు చేస్తున్నాను. కరెక్ట్గా ఎంతైతే వస్తుందో అంతే మెజర్మెంట్ తీసుకోండి. లేదు ఒక పాయింటే కదా కలుపుదాము అంటే ఆ ఒక పాయింట్లోనే చాలా బ్లౌజులు మిస్ అయ్యేటి ఉన్నాయి. ఎందుకంటే మిస్ అవ్వడం అంటే సర్దుకునే వాళ్ళు ఉంటారు, సర్దుకోని వాళ్ళు ఉంటారండి. ఒక్క రవంతే కదా లూజ్ ఉండేది, ఏమవుతుంది అని సర్దుకునే వాళ్ళు ఉంటారు. లేదు కొంచెం కూడా లూజ్ వచ్చినా కూడా సర్దుకోని వాళ్ళు ఉంటారు. సో ఇదంతా ఎందుకండి మళ్ళీ బ్లౌజ్ తీసుకురావడము, కుట్లు వేయడము, వాళ్ళు అనడం, ఇదంతా కాకుండా ఎంతైతే కరెక్ట్గా ఉందో నడుము లూజు అంతే పెట్టేసుకోండి. ఎక్కువేం పెట్టాల్సిన అవసరం లేదు. బ్లౌజ్ పొడవు చూసుకోండి, బ్యాక్ పార్ట్ పట్టుకొని బ్లౌజ్ పొడవు చూసుకోండి. నాకు ఇక్కడ 14 3 పాయింట్లు వచ్చింది. ఖర్చు ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ కలిపేసుకోండి. పై షోల్డర్ దగ్గర 2 లైన్స్ అయితే డ్రా చేసుకోండి. 7 9 పాయింట్లకి నడుము దగ్గర లూజ్ పెట్టుకోండి. 1 ఇంచ్ బ్యాక్ డాట్ కోసము, 2 ఇంచులు ఖర్చు కోసము, చెస్ట్ దగ్గర కూడా సేమ్ అంతే. అయితే 7 9 పాయింట్లు పెట్టేసుకొని 1.5 ఇంచ్ కలుపుకోండి. ఖర్చుకి 2 ఇంచులు కలుపుకోండి. షోల్డరు 5.5, నెక్ విడ్త్ 2.5. 5.5ని ఇలా కింది వైపుగా కూడా మార్కింగ్ పెట్టుకోండి. పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలిపెట్టేసుకొని 5.5కి ఆమ్ రౌండ్కి మార్కింగ్ పెట్టుకోండి. ఇలా లైన్స్ అన్నీ డ్రా చేసుకోండి. ఆమ్ రౌండ్ దగ్గర కూడా మొత్తం లైన్స్ అన్నీ డ్రా చేసేసుకొని ఆమ్ రౌండ్ డ్రా చేసుకోవడానికి 1.5 ఇంచ్ ఈ కార్నర్లో మార్కింగ్ పెట్టేసుకొని ఆమ్ రౌండ్ స్కేల్తో ఇలా పర్ఫెక్ట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్లో హ్యాండ్ రివర్స్ చేసేసుకోండి. ఇక్కడ సైడ్ ఖర్చు దగ్గర ఒక 1/4 ఇంచ్ డౌన్గా మార్కింగ్ పెట్టుకోండి. ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. ఆది బ్లౌజ్లో ఇలా పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలిపెట్టుకొని కరెక్ట్గా మనము ఈ ఆమ్ రౌండ్ కొలత తీసుకున్నాం అనుకోండి, నేను చెప్పిన విధంగా కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. మీకు కూడా ఇలాంటి బ్లౌజ్ కనుక ఉంటే నేను చెప్పిన విధంగా కట్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. నాకు ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయింది, ఎక్కువ లేదు తక్కువ లేదు. కుట్టిన ఆది బ్లౌజ్కి కరెక్ట్గా ఆమ్ రౌండ్ ఎక్కడికైతే ఉందో నేను పెట్టిన కొలత కరెక్ట్గా సరిపోయింది. మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ దగ్గర నడుము దగ్గర ఖర్చు వదిలిపెట్టేసుకొని ఎంత పొడవు ఉందో చూసుకొని అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని డాట్ కోసము అటు ఇటు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని సైడు ఒక మార్కింగ్ పెట్టండి. ఇప్పుడైతే కట్ చేయొద్దు, తర్వాత కట్ చేసుకుందరు. తర్వాత ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చూద్దాం. హ్యాండ్ కటింగ్ వచ్చేసి ఇక్కడ హెమ్మింగ్ వేస్తానండి. పైన నాకు పీస్ అనేది కరెక్ట్గా లేదు, అందుకే ఒక లైన్ డ్రా చేశాను. మడిచి కుట్టుకోవడం కోసం 1.5 ఇంచ్కి ఒక లైన్ డ్రా చేశాను. ఖర్చుతో కలిపి ఆది బ్లౌజ్లో పొడవు ఎంత ఉందో హ్యాండ్ పొడవు అంత మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇలా 2 సైడ్స్ మార్కింగ్ పెట్టుకొని డౌన్కి 3 ఇంచులు మార్కింగ్ పెట్టాను. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ ఒక 1 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్లో షోల్డర్ దగ్గర నుండి ఆమ్ రౌండ్ వరకు ఎంత లూజ్ అయితే ఉందో చూసుకోవాలి. నాకు 8.5 ఇంచులు వచ్చింది. ఈ 8.5 ఇంచులని ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఎక్కడికైతే వచ్చిందో మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మళ్ళీ స్ట్రైట్గా టేపును పెట్టేసుకొని సెంటర్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి, ప్లస్ గుర్తులాగా. 8వ నెంబర్తో వచ్చింది 1.35 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకొని ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఇలా ఒకసారి పెట్టేసుకొని ఆమ్ రౌండ్ని కరెక్ట్గా డ్రా చేసుకోండి. సెకండ్ టైం ఆమ్ రౌండ్ స్కేల్ని రివర్స్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్కి మళ్ళీ ఒక మార్కింగ్ పెట్టుకొని మళ్ళీ ఆమ్ రౌండ్ స్కేల్తో ఇలా డ్రా చేసుకున్నారంటే హ్యాండ్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకున్నారనుకోండి, మీకు ఎక్కడ లూజులు అనేది కూడా రాదు, పర్ఫెక్ట్గా ఉంటుంది లైన్ కూడా. సైడ్ మార్కింగ్స్ పెట్టేసుకోండి.
ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. హ్యాండ్ని ఏ విధంగా అయితే డ్రా చేసామో అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. మధ్యలో ఒక ఖర్చు పెట్టేసుకోండి. సైడ్కి కూడా ఇలా ఒక ఖర్చు పెట్టుకోండి. ఇప్పుడు ఒక సైడ్ లోత్ అనేది మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అది కూడా కటింగ్ చేసేసుకొని ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక ఖర్చు పెట్టేసుకోండి, సరిపోతుంది. హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అండి. ఈ క్రాస్ కటింగ్ ఇక్కడే మీరు బాగా గమనించాలి. వీళ్ళకి నడుము ఎక్కువ ఉంది కానీ చెస్ట్ తక్కువ ఉందండి. సో దాన్ని బట్టి కూడా మనము ఒక్కొక్కసారి బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. దీనికోసమేనండి నేను ప్రతిదీ క్లారిటీగా చెప్పాలి, మీకు తెలియాలి అనేది ఉంటుంది. అందరూ ఒకేలాగా ఉండరు, అందరికీ బాడీ అనేది ఒకేలాగా ఉండదన్నమాట. బ్యాక్ పార్ట్ మొత్తం ఎలాగైతే ఉందో అలా డ్రా చేసేసుకొని ఇలా కింద వైపు నుండి 2.5 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. సైడ్ వచ్చేసరికి 2.5 ఇంచుకి ఒకటి, 3 ఇంచులకు ఒకటి మార్కింగ్ పెట్టుకోండి. ఆది బ్లౌజ్ తీసుకొని డాట్ పొడవు లాగి పట్టుకోవద్దండి. లాగి పట్టుకున్నారంటే బ్లౌజ్ ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఎలాగైతే ఉందో అలాగే ఖర్చులతో కలిపి పొడవు తీసుకోండి. చూడండి, నాకు ఇక్కడ 2.5 ఇంచు కన్నా 1/2 ఇంచ్ ఇంకా పైకే వచ్చింది. అక్కడ 5 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకొని కరెక్ట్గా అక్కడ మార్కింగ్ అయితే 2.5 ఇంచుకి పెట్టేసుకోండి. 5 ఇంచుల్లో 2.5 ఇంచుకి పెట్టుకోండి. ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ షోల్డర్కి పైన ఖర్చు వదిలిపెట్టేసుకొని ఎక్కడికైతే ఉందో అక్కడికన్నా ఒక 1/4 ఇంచు పైకి మార్కింగ్ పెట్టుకోండి. 4 ఉక్స్ దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టండి. పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. అయితే సైడ్ ఖర్చు వైపున నాకు మొత్తం ఖర్చుతో కలిపి 6.5 ఇంచు రావాలి. ఇప్పుడు నేను డ్రా చేసిన లైన్ కన్నా కింది లైను అంటే 2.5 ఇంచుకి పెట్టాను కదా, అక్కడికైతే కటింగ్ చేస్తానండి నేను. అందుకే టేప్తో నేను ఇక్కడ కొలత అనేది తీసుకుంటున్నాను. నాకు ఆ కింది లైన్కి 6.5 ఇంచు వచ్చిందనమాట. నెక్ కోసం 2.5 ఇంచు పెట్టేసుకొని ఇక్కడ నెక్ మనం స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఇందులోనే మనము రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకునే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ డాట్స్ మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టామో అక్కడంతా ఖర్చులు అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని నడుము దగ్గర ఈ క్రాస్ పీస్ అనేది కట్ చేసుకోవాలి. అక్కడ ఒక ఖర్చు పెట్టుకోండి. నెక్ కూడా ఈ విధంగా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ 2 సమానంగా వచ్చేలాగా పెట్టుకొని షేప్ బెల్ట్ కోసం కొలత తీసుకోవాలండి. సైడ్ ఖర్చు 6 ఇంచు పై వైపుకు పెట్టేసుకొని ఎంత వచ్చిందో చూసుకోవాలి. నాకైతే 2.5 ఇంచు వచ్చింది. పొడవు 11 ఇంచులు. ఫ్రంట్ కొలవాల్సిన అవసరం లేదండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అయితే ఆ లెంత్ అనేది ఒకరోజు గమనించుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది. ఈ 11 ఇంచులకి షేప్ బెల్ట్ కోసం పొడవుగా క్లాత్ మార్కింగ్ పెట్టుకొని కటింగ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఎక్కువ క్లాత్ తీసుకున్నానండి. ఫస్ట్ అయితే 3.5 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. మొత్తం 3.5 ఇంచుకి మార్కింగ్ పెట్టుకొని ఇలా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఖర్చు వైపున 2.5 ఇంచుకి, మధ్యలో డాట్ దగ్గర 2.5 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఉక్సు పట్టి సైడున 3.5 ఇంచుకి మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట మనకు ఆ హైట్ అనేది. మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసేసుకోవాలి. స్ట్రైట్ లైన్ దగ్గర అటు ఇటు ఖర్చులు పెట్టుకోవాలి, అంటే అక్కడ వరకు కుట్టేసుకోవాలి అని అర్థము. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఈ విధంగా పెట్టుకోవాలండి కరెక్ట్గా.